హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత్ వ్లాగ్స్. ప్రతివాడు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. మళ్ళీ నేను ఊపిరి పిలిచినా కూడా అది గేమ్, అది నా ప్లాన్, అది నా స్ట్రాటజీ, అది ఇది అది. శ్రీజ తను గెలవడం కోసం, తను ఫస్ట్ రావడం కోసం అందరినీ మూవ్ చేస్తుంది. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. వర్క్ ఉన్న వాళ్ళకి మనకి యాక్సెస్ ఇచ్చినామా వాళ్ళు మాత్రమే ఇక్కడ లివింగ్ ఏరియాలో. ఏంట్రా ఏమైనా వెళ్ళిపోవాలి బయటికి, చాయ్ తాగి వెళ్ళిపోతారు కదా ఎవరు రీతు వాళ్ళు. వెళ్ళమని చెప్పు, మీరు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోనని చెప్పేసి. నేను అదేదో చెప్పు చెప్పు నువ్వేదో సంబంధం లేకుండా కూర్చోనంట. వాళ్ళ ఫోన్ గేమ్ ఆడి వాళ్ళకి వచ్చే పాయింట్లు పోగొట్టుకున్నారు. వాళ్ళు వచ్చే పాయింట్ తొక్కులు పోని కానీ నా పాయింట్ ఎందుకు పోవాలి? అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. తర్వాత ఎప్పుడైనా మాట్లాడినప్పుడు తనుజ చెప్పు చాలా పర్సనల్ గా తీసేసుకుంటుంది దివ్య మీద. మీరు చూసుకోండి, ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగద్దు. ఇది రాబడి అనవసరంగా బన్నీ అన్న గురించి చాలా మాట్లాడేసాను. నేను చాలా తప్పు చేశాను రా. ఈ కొత్త అమ్మాయి వచ్చిన తర్వాత నేను లేను. నాకు మెయిన్ హిట్ అయింది అది. నీకు అర్థమైందా? ఏదో తేడాగా ఉందంటే ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అసలు నేను బతుకున్నానా చచ్చున్నానా చూడలేదు. మెయిన్ గా నాకు అక్కడ మండింది. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఎంతమంది ముందుకొచ్చి అందాలు జల్లుతున్నాయి. ఏడ్చాడు వెధవ, ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట. వర్క్ లేకుండా లోపలికి రాకూడదు కదా. నా చికెనే వండుతున్నారు దగ్గర, నేను వండిపించుకోవడానికి లేదా? లేదు, అది నాది, నాది నాది చికెన్ నాది. అవును, సిగ్గు లేకుండా అలా ఒక్కడివి తినేయడమేనా? పక్క వాళ్ళు తింటారో లేదో కూడా అడగవా? ఇఫ్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ someone లైక్ మీ like you, ఈజ్ దట్ ఓకే టు యూ? ఏట్రా ఎందుకు వచ్చింది నీకు ఏదో డౌట్? కూర్చో కూర్చో. దీనికే నేను నిన్ను చైల్డ్ అని. నీకు తెలియదురా, ఏలు ముద్దలురా, ఎందుకురా చదువుకున్నా. ఐ లైక్ కూల్ కామ్, ఎన్ని సిచ్యుయేషన్ వచ్చినా కూల్ గా డీల్ చేసే పర్సన్. క్వాలిటీ కూడా లేదు. నేను మీకు ఇస్తున్న టాస్క్ మ్యాచ్ ఇట్, విన్ ఇట్. ఆటో ఇంకా సుమన్, శ్రీజ, మీరు ఈ రౌండ్ లో గెలిచారు. ఈ టాస్క్ లో ఆఖరి స్థానంలో నిలిచినందుకు తనుజ, కళ్యాణ్ మీకు 0 పాయింట్లు లభిస్తాయి. 0. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఫుల్ ఛాన్స్ ఫిడాన్స్ ఇంత ఏడిస్తే వద్దు, నాకు పెళ్లి అయింది రై. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఇట్ విల్ హ్యాపెన్. సారీ రే నువ్వు వెళ్ళు, నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు, వెళ్ళు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం. మీరు ఓడిపోతున్నారని బాధపడుతున్నారా? బాధపడకండి, మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఒక పిల్లవాడు ఉండేవాడు. ప్లీజ్ అన్న అవుట్ ఆఫ్ ది గేమ్. అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. ఓకే ఓకే. సర్వనాహిని దరిద్ర పెదవా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా సరిగ్గా వదలండి, వదిలేసేయండి. మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? జరిగింది అసలు నాకు చెప్పడానికి రాకో కళ్యాణ్, నువ్వు నా నీది డౌన్ వచ్చింది అక్కడ. ఈయన తప్పుడు మనిషి కాదు, తప్పులు ఎన్ని చేసినా తప్పించుకునే మనిషి.
ఫోకస్ ఉండాల్సింది దానిపైన కదా. వాడు దాని మీద, నా మొహం మీద కాదు ఫోకస్ నువ్వు చేయాల్సింది. ఏమైందిరా నీకు? కళ్ళు చూస్తే సొల్లు గార్చడమేనా? ఈ టాస్క్ లో లాస్ట్ వరకు ఉండి పట్టుకొని గెలిచింది డిమాండ్ పవన్ అండ్ రీతు బిగ్ బాస్. సూపర్ రా, ఎరగదీసావు. వెరీ గుడ్, చాలా సంతోషమా. కళ్యాణ్ పర్ఫార్మెన్స్ వీక్ ఉందని మేము ఫీల్ అయ్యాం బిగ్ బాస్. కళ్యాణ్ ఉన్న ఇద్దరిలో వర్స్ట్ ప్లేయర్. ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? సో అదేంటి ఆయన 100% ఇవ్వలేకపోతున్నారు తను వేసే స్ట్రాటజీస్ వల్ల అని నా ఫీలింగ్. కాబట్టి తను వర్స్ట్ ప్లేయర్ అని నేను చెప్తాను. నా 100% ఎఫర్ట్ అయితే నేను ఇచ్చా, మా ఇద్దరులో నేను వీక్ అంటే నేను ఒప్పుకోను. ఇది అన్యాయం అయ్యా. మేము ఒప్పుకో. ఒంగొచ్చాను నేను అడిగానా? అదంతా శ్రీజాదే కదా. ఒక్క సెకండ్ నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? నువ్వు మధ్యలో మాట్లాడుకో. నువ్వు మాట్లాడితే నేనే మాట్లాడలేను. ఒక నిమిషం ఉండు. హెల్ప్ చేయొచ్చా అని అడిగాను నేను, అంతే కదా. డైరెక్ట్ గా ఏమన్నా అంటే నా వల్ల అతను ఇవ్వట్లేదు, నీకెలా తెలుసు? ఇప్పటికీ అదే అంట. ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతే నువ్వు చెప్పావు నా వల్ల స్ట్రాటజీ వాడారు, నేను అనబట్లే వాళ్ళు వాడారు. రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చేసా ఉండు. ఇప్పుడే చెప్తాను. నువ్వు చెప్పింది ఇప్పుడు నేను అడిగాడా బిగ్ బాస్ ఫస్ట్ ప్లేయర్ ఎవడని? నేను అడిగారా? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా?